చూపించకూడదు, ఎందుకంటే క్లోజ్ చేశారు కాబట్టి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే క్లోజ్ చేశారు ఇది. మన ఊర్లో మన నమస్తే మిత్రమా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంటో కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. ఇంట్రో కొత్తగా చెప్తామని అనుకుంటున్నా, అంతే, ఏం లేదు. ఓల్డ్ ఇంట్రో ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని ఉండేది. సో దాన్ని కొద్దిగా తెలుగులో పెడదాం. నమస్తే మిత్రమా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఈ ఇంట్రో ఎలా ఉందో కొద్దిగా కామెంట్లో చెప్పండి. అండ్ మ్యాటర్లోకి వస్తే, మన కాకినాడ ఉప్పాడ బీచ్కి దగ్గరలో, అంటే ఉప్పాడ నుంచి మీకు ఒక అప్రాక్స్గా 9-10 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. కాకినాడ నుంచి మీకు 20 km డిస్టెన్స్ ఉంటుంది ఈ ఏరియాకి. మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఏరియా అంత క్లియర్గా ఉండేది అన్నది. ఎవరు ఉండరు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంకెవరు ఉండరులేండి. తెలిసిన లోకల్స్కి అయితే ప్లేస్, లోపలికి వచ్చే ప్లేస్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే క్లోజ్ చేస్తారు ఇది. ఇంతకుముందు అయితే ఓపెన్గా ఉండేది, అందరూ వచ్చేవారు. బాగా క్రౌడ్ కూడా రాదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేసు. ఎంత దూరం అయినా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ, చూడొచ్చు నాకు కావాలితే. ఇదంతా బే, అక్కడ మీరు కూర్చుని గార్డెన్ పార్టీ లేదంటే భోజనాలు చేసేలాగా బాగుంటుంది. కాకపోతే వాళ్ళు తెలిసిందే కదా, జనాలు ఎక్కువ వచ్చారంటే పాడు చేయడం కన్ఫర్మ్ అది. సో ఇప్పుడు అదే జరిగింది. ఎక్కడ చూసినా చెత్త ఉంటుంది మీకు. ఆ చెత్త ఉండడం వల్ల ఇలా మూసేసారు ఇది. లేదంటే నెంబర్ 1 ప్లేస్ ఇది డెవలప్ చేసుకుంటే. కానీ ఇప్పుడు దీన్ని డెవలప్ చేయడానికి ఏముండదు. అండ్ ఇది అయితే ప్రైవేట్ ప్లేసు. ఆ ఫ్రంట్ మీకు కనిపిస్తుంది కదా, అది దాటితే మళ్ళీ మామూలు పబ్లిక్ ప్లేస్ అది. కాకపోతే అది జనాలు అది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కనిపిస్తుంది అక్కడ చెత్త చెదారం అదంతానే. అందుకే మొత్తం క్లోజ్ చేశారు కదా అని బాధపడవసరం లేదు. చెప్పాను కదా, ఈ ప్లేస్ దాటి ఎదరు ఉంటుంది, అంటే సేమ్ వచ్చిన రూట్ నుంచి ఎదరికి వెళ్తే మీకు రోడ్డు పక్కకే బీచ్ వస్తుంది. అక్కడే బాగుంటుంది. కుదిరితే ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను కూడా మీకు. ఇదైతే నా ఫేవరెట్ ప్లేస్ అబ్బా. ఈ వీడియో రికార్డ్ చేసి నేను ఒక 2-3 వీక్స్ అవుతుంది. సో ప్రెజెంట్ అయితే బీచ్ నార్మల్గానే ఓపెన్లోనే ఉంది. యాజ్ యూజువల్గా ఓపెన్ చేశారు, కానీ గేట్స్ అయితే క్లోజ్ చేసి ఉంటాయి. పక్క నుంచి మీరు రావచ్చు. అండ్ ఈ ప్లేస్ మెయిన్ వచ్చి ఏంటంటే, మీకు ఎర్లీ మార్నింగ్ సన్ రైజెస్కి రెడ్ కలర్ క్రాబ్స్ ఉంటారు కదా, ఎర్రపీతలు, అవి బాగా కనిపిస్తాయి మీకు ఎర్లీ మార్నింగ్. సో బీచ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎర్లీ మార్నింగ్ రావడం బెస్ట్. ఇంక ఫోటోషూట్స్ గురించి చెప్పవసరం లేదు, మీకు తెలిసిన టైంలో మీరు రావచ్చు. అండ్ ఇక్కడ నేనైతే 2 టైమ్స్ వచ్చాను బీచ్కి మార్నింగ్ టైము. సో ఒక డే ఎలా ఉంది టైం ల్యాప్స్, అండ్ ఇంకొక రోజు వచ్చిన వీడియో ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.